నిరసన తెలిపారు. ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు జీవో నెంబర్ 1 ప్రకారం స్కూల్లో బెల్ట్లు, యూనిఫామ్స్ అమ్మరాదని స్పష్టంగా ఉందన్నారు. కానీ శ్రీ చైతన్య స్కూల్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ వారు జీవో నెంబర్ 1 ను అతిక్రమించి పాఠశాలలో పుస్తకాలను అమ్ముతున్నారని హైదరాబాద్ డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఏదైతే హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అయిన డిఓ గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి స్కూల్లో కూడా ఎలాంటి నోట్స్ బుక్స్ అమ్మకూడదు, యూనిఫామ్స్ అమ్మకూడదు అనంటే ఈ రోజు యూసుఫ్గూడలో ఉన్న శ్రీ చైతన్య యాజమాన్యం ఈ రోజు నోట్ బుక్స్ పైన తమ పేరునే ముద్రించడమే కాకుండా ఇవాళ యూనిఫామ్స్ కానీ ఇతరత్ర సామాగ్రి స్టేషనరీ అమ్మడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా మేము విన్నవించేది ఒకటే, మేము రోజు అనేక రకాలుగా ధర్నాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఈ విద్యాశాఖ అధికారులు మేల్కొనాలి, ప్రతి స్కూల్లో కూడా తనిఖీలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 1 ఉన్నదో ఆ 1ను కూడా ఉల్లంఘించి ఈ రోజు పాఠశాల యాజమాన్యాలు, కార్పొరేట్ స్కూల్ ఏవైతే బరిదెగించి ఈ రోజు విద్యా వ్యాపారానికి తెరదించినాయి. మీరు చూస్తున్నారు, ఇక్కడనే డంపులుగా గోదాములుగా ఈ రోజు పుస్తకాలు వేసి ఒక వ్యాపారానికి తెరదీస్తున్నాయి. ఇలాంటి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. ఈ శ్రీ చైతన్య స్కూల్ ను వెంటనే గుర్తింపును రద్దు చేయాలనేది మేము ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని విద్యాశాఖ